హాయ్ అండి. ఇది ఐఫోన్ 12 మినీ క్యాష్‌వేర్ నుంచి తెప్పించింది. లాస్ట్ టైము అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను. దాని తర్వాత ఆల్మోస్ట్ 3 వీక్స్ వాడిన తర్వాత ఇది మళ్ళీ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా! స్క్రీన్ రెస్పాన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంది. బాగుంది. ఎక్స్టర్నల్ అపియరెన్స్ మాత్రం చాలా బాగుంది. అసలు యూజ్డ్ ఫోన్ లాగా అస్సలు అనిపియలేదు. ఎక్కడో పైన అప్పర్ ఎడ్జ్ ఒకటి కొద్దిగా చిన్న స్క్రాచ్ లాగా కనిపిస్తుంది అంతే. అదర్వైజ్ ఎక్కడ డ్యామేజ్ లాగా కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ లేవు అసలు. ఎంత సెర్చ్ చేసినా ఒక చిన్న స్క్రాచ్ కూడా కనిపించలేదు. ఇంక మనం మెయిన్ చెక్ చేయాల్సింది బ్యాటరీ హెల్త్ అండ్ కెపాసిటీ ఇక్కడ చూసుకోవచ్చు. అందరికి తెలిసే ఉంటుంది. ఇదొక్కటి కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఇక్కడ బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ మ్యాక్సిమం కెపాసిటీ చూస్తే 97% ఉంది. నేను ఫస్ట్ తెప్పించినప్పుడు 100% చూపించింది. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వాయిస్ అప్లోడ్ చేసే టైంకి 92% చూపిస్తుంది. ఇంకా దీని వారంటీ స్టేటస్ అన్నీ చూసుకోవచ్చు మనము. వారంటీ అయితే ఎక్స్పైర్ అయింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పీస్ ఇది. ఫోన్ సపోర్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా. ఓకే అండి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ యాక్చువల్గా డీటెయిల్స్ కనుక్కోవాలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి దీనికి. ఈ కెమెరా కూడా ఓకే. అంటే ఇది షూట్ చేసేది ఎంఐ 11 ప్రోతో షూట్ చేస్తున్నాం. అది చాలా బాగుంటుంది కెమెరా. ఇది కొంచెం రియలిస్టిక్ కలర్స్ మాత్రం ఐఫోన్లోనే బాగుంది. చాలాసార్లు చెక్ చేసాం. అవుటర్ ఇది మాత్రం ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా కనిపించలేదు. సో ఇప్పుడు దీన్ని 3U అనే ఒక 3U టూల్స్ అని ఉంటుందండి. ఇది డౌన్లోడ్ చేసుకొని మనము విండోస్కి మన పీసీకి డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. లైక్ ఈ నెంబర్స్ అన్ని సీరియల్ నెంబర్స్. కానీ ఇక్కడ ఏదో ప్రోడక్ట్ టైప్ ఐఫోన్ 13 అని ఇచ్చాడు. మరి ఏంటో నాకు అది అర్థం కాలేదు. ఇంకా బ్యాటరీ దీని డీటెయిల్స్లోకి వెళ్తే బ్యాటరీ లైఫ్ చూసారా 82% ఉంది. సో ఇది 2214 మిల్లీ అంపియర్స్ది ఓన్లీ 82% చూపిస్తుంది. ఇంకా వెరిఫికేషన్ రిపోర్ట్స్ చూస్తే అసలైనవన్నీ తెలుస్తాయి. దీంట్లో అన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ ఒక స్క్రీన్ దగ్గర మాత్రం సీరియల్ నెంబర్ మిస్సింగ్ ఉంది. అది ఏమై ఉంటుంది అని మనము ఓపెన్ చేసి దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అసలు ఎందుకు ఇలా జరిగింది, స్క్రీన్ డీటెయిల్స్ ఎందుకు రావట్లేదని కూడా చూసుకోవచ్చు. అన్నీ అక్కడ వచ్చిన ఏ క్వెరీ ఏది వచ్చినా కూడా దాని డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. అన్ని అక్కడ వచ్చిన ఏ క్వెరీ వచ్చినా కూడా అంతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనము ఫర్ సపోజ్ బ్యాటరీ దగ్గర క్వెరీ వచ్చినా, స్క్రీన్ దగ్గర క్వెరీ వచ్చినా, ఎక్స్టర్నల్ కేస్ దగ్గర క్వెరీ వచ్చినా. కానీ ఇది మాత్రం ఎక్స్టర్నల్ కేస్ యాక్చువల్లీ పర్పుల్ కలర్ ఉంటే బ్లాక్ అని చూపిస్తుంది. మరి ఎక్స్టర్నల్ కేస్ ఏమైనా రీప్లేస్ చేశారో మరి ఏమో తెలియదు. ఆ డీటెయిల్స్ అయితే లేవు ఇందులో. కలర్ మొత్తం బ్లాక్, కంప్లీట్ బ్లాక్ అని చూపిస్తుంది. ఇది ఇలా వచ్చిందంటే మాత్రం కంప్లీట్ అబ్నార్మల్. ఇప్పుడు దీంట్లో చూసారా, బ్యాటరీ చేంజ్డ్, రియర్ కెమెరా చేంజ్డ్, ఫ్రంట్ కెమెరా అన్నీ చేంజ్ అయి ఉన్నాయి.
అంటే వాడిచ్చిన మోడల్ వెరిఫికేషన్ రిపోర్ట్‌లో. ఇది మన ఈ ప్రెజెంట్ ఫోన్‌ది ఇది. ఇక్కడ చూసారా? స్క్రీన్ సీరియల్ నెంబర్ నాట్ అవైలబుల్ అని ఉంది. ఇక్కడ ఫ్రంట్ బ్లాక్, రియర్ బ్లాక్ అని ఉంది డివైస్ కలర్. కానీ మనది పర్పుల్ ఇది. ఓవరాల్ వెరిఫికేషన్ స్కోర్ 98. సో ఇవన్నీ ఓకే. ఓవరాల్గా ఫోన్ ఇంప్రెసివ్గా ఉందండి. అంటే బేసికలీ నాకు కొత్త మోడల్ దొరకలేదు, కొత్త పీస్ ఇది తీసుకున్నామని, అందుకని క్యాష్ నుంచి తెప్పించాల్సి వచ్చింది. బట్ ఓకే, సాటిస్ఫాక్టరీనే చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.